మనసు నిబ్బరం చేసుకోండి. అన్నీ తెలిసిన మీరే ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పండి? మనోనిబ్బరంతో ఉండండి. మీ ఇద్దరిలో విశ్వనాథ్ ఎవరు? నేనే. చెప్పండి సార్. మరి మీరు? సార్ నా పేరు మనోహర్. ఇతని బావమర్దిని సార్. ఆవిడ నా భార్య. ఇతని చెల్లెలు సార్. హైసి. వికాస్ హత్యలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు భయపడకుండా తిన్నగా సమాధానం చెప్తే నా ఇన్వెస్టిగేషన్కి ఈజీగా ఉంటుంది. మీ ఇన్వెస్టిగేషన్ వల్ల చనిపోయిన నా తమ్ముడు తిరిగి వస్తాడంటే ధారాళంగా చేయండి సార్. వాడే వెళ్ళిపోయాక మీరొచ్చి మమ్మల్ని ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తున్నారు? చూడండి, వికాస్ మామూలుగా చనిపోయి ఉంటే మేవెందుకు ఇక్కడికి వస్తాం చెప్పండి? ఒక హత్య జరిగిన తర్వాత అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని కనిపెట్టడం మా పని. చూడండి సార్, మీ కష్టం నాకు అర్థమైంది. మీరు దేనికే భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, వికాస్ని చంపింది ఎవరు? లేదంటే వాడికి ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? అయ్యా ఇలా చూడండి, నా తమ్ముడు వికాస్ ఈ ఊరు పెద్ద కూతురు వీణాని తన మనసారా ప్రేమించాడు. ఎలా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా. నువ్వు మాత్రమే కాదు, ఊళ్ళో ప్రజలందరూ చూసే విధంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నేను మా నాన్నకే పుట్టానని నిరూపించలేదు. నా పేరు వికాసే కాదు. పెళ్లికొచ్చి అక్షంతలు వేస్తారు, లేదా అదే అక్షంతలు మేము చనిపోయాక మా నోట్లో పోస్తారు. వికాస్, నేను చెప్పేది వినరా? ఆ రోజు మా ఇంట్లోంచి బయలుదేరిన వాడు ఆ ఇంటికే వెళ్ళాడు అనుకుంటున్నాను. తెల్లారిన తర్వాత మర్డర్ జరిగిందని విన్నాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే అతను వికాస్ అని తెలిసింది సార్. రాత్రిరంతా ఇంటికి రాలేదంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళాడో మీరు వెతకలేదా? అనిపించింది, కానీ నేను తిట్టానని వాడు మనసు బాధపడి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తాడని అనుకున్నాను. ఐసీ. ఇలా చూడండి, అసలైన ముత్తాయి మేము కనిపెట్టే వరకు అస్తమానే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటికి బయలుదేరుతాం. సరే సార్. సరే సార్. ఎవరున్నారు? వీణా అంటే మీరేనా? అవును సార్, నేనే. మీ నాన్నగారు ఇక్కడ లేరామా? లేదు సార్, ఆయన తోటలోని బంగ్లాకెళ్లారు. మీరు వికాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఆ విషయం నిజమేనా? అవును సార్. మీరు వికాస్ని చివరిగా ఎప్పుడు చూశారు? వాడితో ఎప్పుడు మాట్లాడారో చెప్పండి. అదేంటంటే వికాస్ చావడానికి ముందు రోజు వచ్చి, నువ్వు ఏడో ధైర్యంగా ఉంది, నేను రేపే చెన్నైకి వెళ్ళి తాళి తీసుకొస్తాను. తాళి తేవడానికి సిటీకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. కానీ కళింగ వచ్చి మా నాన్న దగ్గర వికాస్ చనిపోయాడని చెప్పింది విన్నాకే నాకు తెలిసింది. చివరిగా వికాస్ మొహాన్ని కూడా నేను చూడలేకపోయాను సార్. బాధపడకమ్మా. వికాస్ మర్డర్ గురించి ఎవరి మీదైనా అనుమానం ఉందా? భయపడకండి, ధైర్యంగా చెప్పండి, నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను. వికాస్ ని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మా అత్తయ్య కొడుకు ప్రతాపే. I see. ఆడు రే నా కారు వేరా. రే నాకు కారు వేరా, త్వరగా వేయబే. పడుకో, ఉండరా వేస్తాను. ఇదిగో తీసుకో. కార్స్ బాగా కలపరా. సరే ఉండి వేస్తాను. రే శివ, ఎవరో వస్తున్నట్టుంది, వెళ్ళి చూడు. ఎవరు వస్తున్నారు? అక్కడెవరో కూర్చున్నారు, అక్కడికి వెళ్ళండి. పోనీ. అలాగే సార్. పరిగెత్తు. నీ పేరేంట్రా? ప్రతాప్ ఎవరు? నాకు తెలియదు సార్. ఎక్కడుంటాడు? అదిగో అక్కడ వెళ్తున్నాడా తను.
చూడు వీళ్ళని లాక్ వెళ్ళ. ఓకే సార్. ఏయ్, పద. వదలండి సార్, వదలండి నా మీద సార్. చేసుకుంటావా? సార్, చెప్పరా, సార్. వికాస్ ని నువ్వే కదా చంపేశావు. సార్ నేను కాదు సార్, నేను కాదు సార్. నువ్వు కాదంటే నిన్ను చంపైనా వీణని పెళ్లి చేసుకుంటానని వికాస్ తో చెప్పింది అబద్ధమా? సార్ నేను చెప్పినవన్నీ నిజమే సార్, కానీ నేను చేయలేదు సార్. అయితే ఎవరా మర్డర్ చేసింది? ఎవరు చంపారో నాకు తెలియదు సార్. నేను వాడిని చంపలేదు సార్, నాకేమి తెలియదు సార్, నాకు తెలియదు సార్. అబద్ధం చెప్తున్నావా? అమ్మా, నాకు తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ అయ్యో నన్ను వదిలేండి సార్. అమ్మా నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ 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 నన్ను వదిలేండి సార్, నేను చంపలేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్, నేను చంపలేదు సార్. సార్ చూడండి, వదిలేండి సార్. నిజం వీడు ఒప్పుకునేంత వరకు కొట్టండి, వదలకండి. ఓకే సార్. సార్ ఇది ఎంత ధైర్యం రా, మా అయ్యగారి దగ్గర నిజం చెప్పకుండా ఆటలాడుకుంటున్నావా? నిజం చెప్తావా లేదా? నన్ను కొట్టకండి చెప్పరా? సార్, సార్ నేను కక్కు, చేయలేదు చెప్పు, సార్. నిజం కక్కు. అతన్ని చెప్పు, నిజం చెప్పరా? వదిలేండి సార్. చెప్పరా? అయ్యో, చెప్తుంది, అయ్యో, చెప్పు. కొట్టకండి చెప్పు. సార్, సార్ కొట్టకండి. చెప్పరా? అయ్యో అమ్మా. చెప్పు. సార్